డియర్ డాక్టర్ టీవీ, మా అమ్మాయి వయసు 28 సంవత్సరాలు. గాల్ బ్లాడర్ స్టోన్స్ వస్తే గాల్ బ్లాడర్ రిమూవ్ చేశారు. దీనివల్ల భవిష్యత్తులో ఏమైనా దుష్పరిణామాలుంటాయా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ కె లక్ష్మి గారు సమాధానం అందిస్తారు. గాల్ బ్లాడర్ రిమూవల్ అనేది ఒకటే ట్రీట్మెంట్. గాల్ బ్లాడర్లో ఏ జబ్బైనా, స్టోన్స్ ఉన్నా, పాలిప్ ఉన్న, ట్యూమర్ ఉన్న, గాల్ బ్లాడర్ మొత్తం స్టోన్, ట్యూమర్ లేదా పాలిప్తో సైతం రిమూవ్ చేసేస్తాము. ఈ సర్జరీ వల్ల మీ అమ్మాయి కానీ ఎవరికైనా కూడా మీకు ఏమి హెల్త్ రిస్క్స్ ఏమి ఉండవు, డైజెస్టివ్ సిస్టంలో ఏవి మార్పులు ఉండవు, డైట్లో కూడా ఏమీ మార్పులు ఉండవు. అమ్మాయి అంటున్నారు కదా, సో వాళ్ళ ఫ్యూచర్లో అమ్మాయిలకి ప్రెగ్నెన్సీ కానీ వాళ్ళు ఇంకా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఏదైనా ఏం ప్రాబ్లమ్స్ రావు. ఇదొక అపెండిక్స్ లాగా, ఇదొక చిన్న సర్జరీ అండ్ దీనివల్ల మీకు ఏమీ ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ ఉండవు. సో మీ అమ్మాయి హ్యాపీగా తన లైఫ్ జీవించవచ్చు. గాల్ బ్లాడర్ సర్జరీ అనేది ఇప్పుడు ఎంత 99% లాప్రోస్కోపీ విధానంగా అవుతుంది. ఇది పొట్టలో చిన్న రంధ్రాలు పెట్టి దాని నుంచి టెలిస్కోప్ ఇంకా ఫైన్ ఇన్స్ట్రుమెంట్స్ పొట్టలోకి పెట్టి ఆ పిక్చర్ మనకి వీడియో స్క్రీన్ మీద కనిపిస్తుంటే అది స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది ఆ లాప్రోస్కోపీ స్కిల్స్ నేర్చుకోవడానికి. ఆ ట్రైన్డ్ సర్జన్స్ ఆ సర్జరీ చేస్తారు. ఇది నార్మల్గా ఒక ½ అన్ అవర్ టు మ్యాక్సిమం 1 అవర్లోని సర్జరీ కంప్లీట్ అవుతుంది. దీంట్లోని మొత్తం ఆ గాల్ బ్లాడర్ విత్ ద స్టోన్స్, ట్యూమర్ ఆర్ పాలిప్స్ ఏమున్నా కూడా అవి మొత్తం రిమూవ్ చేసేస్తాం. సో యాక్చువల్గా రికవరీ చాలా క్విక్గా ఉంటుంది. నార్మల్గా మరుసటి రోజు వాళ్ళకి ఇంటికి పంపించేస్తాం. మరుసటి రోజు నుంచే వాళ్ళ డైట్ నార్మల్గా ఉంటుంది. ఒక 3-4 రోజుల్లోని మళ్ళీ వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీస్ అన్నీ స్టార్ట్ చేసుకోవచ్చు, ఆఫీస్ వర్క్ వెళ్ళిపోవచ్చు. ప్లస్ ఫ్యూచర్లో మళ్ళీ ఏమి డైట్ రెస్ట్రిక్షన్స్ కానీ మెడిసిన్స్ వాడాలని అట్లా ఏమీ అవసరం ఉండదు. కొన్ని ఇయర్స్కి మీకు ఇలాంటి సర్జరీ అయ్యిందని కూడా మీకు ఏమీ అనిపించదు. సో వెరీ కామన్ అండ్ సింపుల్ సర్జరీ అనేది గాల్ బ్లాడర్ సర్జరీ. సో గాల్ బ్లాడర్కి మన డైజెస్టివ్ సిస్టంలోని మేజర్ ఫంక్షన్స్ ఏమి ఉండవు. సో అది రిమూవ్ చేయడం వల్ల మనకి డైజెషన్లో కానీ లేకపోతే వేరే బాడీ ఏ ఫంక్షన్స్లో కూడా మీకు ఏ మార్పు అనేది ఏమీ కనిపించదు. ఇది ఆల్మోస్ట్ ఒక మన అపెండిక్స్తో కంపేర్ చేస్తే అపెండిక్స్ లాట్ లెస్ యూస్ఫుల్ ఆర్గన్ కింద మనం దానికి ట్రీట్ చేయొచ్చు.